హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తయారు చేసిన పిల్లెట్ మేత ఏదైతే ఉందో నా చేతిలో చూస్తున్నారు కదా, మనం తయారు చేసిందండి. అంటే మనం ఒక 40 కేజీలు అయితే తయారు చేశాను. అదేం కాలేదండి, కొద్దిగా ఆరిందని అయితే తీసుకొచ్చా. చూద్దాం, ఇప్పుడు ఒక్కొక్కటిగా వేద్దాం. చేపలు వస్తాయా రాదనేది అయితే మీరు చూడండి. ఇదిగోండి, ఇది ఒకటి ఉంది కదా, ఇది వేస్తున్నాను. చూడండి, నీటిలో పడింది కదా. చేప ఇంకా రాలేదండి, మరొకటి వేద్దాం. అదిగో చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తింటున్నాయో. ఆ 2 వేసాను కదా, తినేసాయి. మళ్ళీ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా తింటున్నాయో. సరే, చాలా ఎక్కువగా వేద్దామండి. ఇదిగోండి, చాలా ఎక్కువగా వేద్దాం. చూసారు ఫ్రెండ్స్, వేసినట్టు తినేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇదైతే చాలా తక్కువ ఖర్చుతో అయితే మనం తయారు చేసుకోవచ్చండి. కాకపోతే నేను 40 కేజీలు అయితే తయారు చేశాను కదా. ఈ పిల్లెట్ ఏదైతే ఉందో ఫ్లోటింగ్ పిల్లెట్ అండి, మనకి 6 అవర్స్ 7 గంటల పాటు మనకి మినిమం ఒక 6 గంటల పాటు అయితే మనకు తేలి ఉందండి. ఆ తర్వాత అయితే నేను చూడలేదు ఎంతవరకు తేలి ఉంటుంది అనేది. బాగా ఆరినట్లయితే 6 గంటల పాటు తేలి ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు చూడండి, చెరువు అంతా ఖాళీగా ధర్మాషంగా ఉంది కదా. మళ్ళీ వేద్దాం. అది చూసారు కదా, పడింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా తింటున్నాయో. నేనైతే 40 కేజీలు మేత అయితే తయారు చేశానండి. ఆరిన తర్వాత ఒక 30 కేజీస్ వస్తుందా ఏంటి అనేది అయితే నేను చూస్తున్నాను. అంటే ఆరిన తర్వాత వెయిట్ వేయాలి. మనకి ఎంత 40 కేజీల మేత తయారు చేసేలాగుంటే మనకి డ్రై అయిన తర్వాత ఎన్ని కేజీలు, 30 కేజీ వస్తుందా 25 కేజీ వస్తుందా అని అయితే నేను కాట వేయలేదండి, చూడలేదు. కాబట్టి అది మనకి ఎన్ని కేజీలు వచ్చిందో చూసిన తర్వాత అయితే నేను పూర్తిగా చేస్తాను. ఇంకోటి ఏంటంటే, అనుకున్నంత తొందరగా నేను చేయలేకపోతున్నాను. అంటే రోజుకు కనీసం ఒక వ్యక్తి, అంటే ఒక మనిషి ఒక 300 కేజీ చేయగలిగితే పర్వాలేదండి. అలా చేయాలి, లేదనుకుంటే ఒక టన్ను చేయాలా అనేలాగా కూడా చూడాలండి. ఒక రోజుకి ఒక టన్ను చేయాలంటే మిషన్ అంటే మనం తయారు చేసుకోవాలన్నమాట. మనం కంపెనీ మిషన్ కొనాలి అనుకుంటే కనుక గంటకి 200 కేజీలు తయారు చేస్తుంది అనేటట్టు అయితే చెప్తున్నారు. 200 కేజీలు 300 కేజీలు. కానీ అలా కాకుండా మనం ఏం చేయాలంటే, నేను స్వయంగా ప్లాన్ చేసుకున్నాను. అది నేనే తయారు చేస్తాను. తయారు చేసిన తర్వాత హ్యాండ్తో మనం పిల్లెట్ తయారు చేసేలాగా, అంటే అందులో మొత్తం మనం ఏదైతే ఉందో అది తయారు చేసి కటింగ్ ఇచ్చేస్తామండి. అంతే. అంటే ఇప్పుడు ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో ఒక 50 కేజీలు పట్టేలాగా ఫీడ్ అందులోంచి మనం హ్యాండ్తో మనం తిప్పినట్లయితే కనుక మనకి ఎలా అంటే, ఒక 50 కేజీలు పట్టినట్లయితే మనకి ఒకేసారి 50 కేజీలు ముద్ద మనకు ఒక గంటలో అయిపోయినా పర్వాలేదండి. గంటన్నర అయినా 50 కేజీలు గంటన్నరలో మనం తయారు చేయగలిగినా పర్వాలేదు. అలా చేయగలిగితే కనుక మనకి చాలా బాగుంటుంది. చూస్తున్నాను, ఇంకొంచెం ఎక్కువగా కూడా తయారయ్యేలాగా అయితే ప్లాన్ చేస్తున్నాను. అదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఎలా తయారు చేశాను ఏంటి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేలాగైతే కనుక మీకు చెప్తానండి. అంతవరకు కొద్దిగా ఓపిక పట్టండి. ఎలా తయారు చేస్తున్నారు, ఏం కలుపుతున్నారు అని అడుగుతున్నారు. మీకు దొరికేవే కలుపుతానండి, వేరే ఏం కాదు. చూసారు ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయో. చూడండి అంత స్పీడ్గా తింటున్నాయో. వేసిన కొద్ది సెకండ్లలోనే వెంటనే వచ్చి తినడం అయితే జరుగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈసారి ఒకటి వేస్తున్నాను కదా, అందుకే ఒక్కొక్కటి మీకు కనిపిస్తుంది. ఈసారి అయితే ఎక్కువ వేద్దాం, ఎంత స్పీడ్గా వస్తాయి చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత చక్కగా తింటున్నాయో. గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. మనకు చాలా తక్కువ ఖర్చు, అంటే 15 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అయితే అవ్వదండి మనకి. అంత చూసుకున్నా కూడా 1 కేజీ మేతకి 15 రూపాయల కన్నా ఎక్కువ అవ్వదు. కొంతమంది అడుగుతారు, ఫ్లోట్ అంటే మనకి ప్రోటీన్ శాతం ఎంత ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా మీలో ఉండొచ్చు. కానీ ప్రోటీన్ శాతం కూడా చాలా బాగుంటుందండి, అందులో అయితే డౌట్ లేదు. చాలా బాగా వస్తుంది ప్రోటీన్ శాతం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం వేసాం కదా, చూద్దాం. ప్లేస్ మారుతుంది, అంటే ఇక్కడ అలవాటు పడ్డాయి కాబట్టి తరచు ఇక్కడికి వస్తున్నాయని ఆలోచన అయితే మీకు ఉండొచ్చు.
దీనికి తగ్గట్టుగా మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి నా చెరువు అయితే 6 ఎకరాల ట్యాంక్ అండి ఇది. రీసెంట్గా నేను పండు చేపలను కూడా వదిలేనండి, ఎందుకంటే ప్లేస్ అయితే మారుస్తున్నాను. రీసెంట్గా పండు చేపల్లో మనకి చిన్న చిన్న గొరకది తయారైపోతుందండి ఎక్కువగా, అందుకని నేను పండు చేప అయితే ఈ మధ్య విడిచిపెట్టాను. చూద్దామండి, ఈసారి ఈ ప్లేస్ మార్చాను. ప్లేస్ మార్చి వేసానండి, చూద్దాం వస్తాయి రావనేది ఈ ప్లేస్కి. చూడండి ఫ్రెండ్స్, మనం ప్లేస్ మార్చి చేసాం. ఒకేసారి ఒకటి వేసి చూద్దాం ఎలా వస్తుందో, తింటుందా లేదా అనేది. చూసారు ఫ్రెండ్స్, లైట్గా వచ్చి తినేసిపోయింది, పెద్దగా కొట్టుకోలేదు. ఇదిగోండి మనం తయారు చేసే పిల్లెటే వేస్తున్నాను, చూడండి వేస్తాను చూడండి. ఇప్పుడు మనం చేపలు పెంచుతున్నాం అంటే మనం తక్కువ ఖర్చుతో ఎలా పెంచాలి ఏంటి అనే దానిపైన దృష్టి పెట్టాలండి, అంతే తప్ప అందరిలాగే మనం పిల్లెట్ వేద్దాం లేదా పల్లి చెక్క వేద్దాం అనేలాగా ఫ్లోటింగ్ మేత వేయాలి ఎలా రకరకాలుగా మనం వేయాలని ఆలోచిస్తే కనుక ఎక్కువ ఖర్చు అయితే అయిపోతుందండి. అలా ఆలోచించుకుంటా మనం తక్కువ ఖర్చుతో మనం చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక మనకి ఎక్కువ లాభం అయితే ఉంటుందండి. ఇదిగోండి మా చెరువు గట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం 6 ఎకరాల ట్యాంక్ అండి. 13 అడుగుల లోతు అయితే ఉంటుంది ప్రజెంట్. ఇప్పుడు మనకు వాటర్ తీసేస్తే కనుక 5 అడుగుల లోతుకు వస్తుంది. అందుకే మనం ఇచ్చేసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా తోడుకోవాల్సిందే. చూడండి, వేసిన మేత మొత్తం తినేసాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయో. దగ్గరలో వేద్దాం. చూసారండి, చాలా దగ్గరగా వేసాను. మొత్తం దగ్గర తీసుకొస్తున్న కాలు దగ్గరికి. ఇదే ఫ్రెండ్స్ మనం తయారు చేసిన మేత అయితే చాలా చక్కగా తింటున్నాం, మీరు లైవ్లో చూసారు కదా. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి. భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం. అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి. డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి. ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు.